గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో జరిగిన అరాచకాలకు, విధ్వంస పాలనకు, దోపిడీకి ప్రతిపక్షాల నాయకులు, క్యాడర్పైన, ప్రజలపైన, బడుగు బలహీన వర్గాలపైన చేసిన దాడులు, అక్రమ కేసులు, పౌరుల స్వేచ్ఛను హరించడం, ప్రజలకు వారి ఆస్తులకు రక్షణ లేకపోవడం, విపరీతంగా పన్నుల ధరలు పెంచి ప్రజల మీద విపరీతంగా ఆర్థిక భారం మోపడం, రాష్ట్రాల్లో అభివృద్ధి అనేదే లేకపోవడం, పెట్టుబడులు, సంస్థలు, పరిశ్రమలు రాకపోవడం, ఉన్న వాటిని వెళ్లగొట్టడం, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేకపోవడం, సంక్షేమ పథకాల్లో కోతలు, లబ్ధిదారుల సంఖ్యలో కోతలు పెట్టి పథకాలను దూరం చేయడం, విపరీతంగా పెరిగిపోయిన అవినీతి ఉద్యోగులు, అన్ని వర్గాలపై పెరిగిపోయిన వేధింపులు, రాజధాని లేకుండా చేయడంతో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా జగన్ను ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు. అందరికీ నమస్కారాలు. రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమికి ప్రజలు ఘన విజయం సాధించి పెట్టారు. ఈ విజయం ఒక చారిత్రాత్మకమైన విజయం. గెలిచినటువంటి 3 పార్టీల అభ్యర్థులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. గెలిపించిన ఓటరు మహాశయులకు పాదాభివందనం చేస్తున్నాం. ఎవరూ ఊహించని స్థాయిలో 164 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిపించి మళ్లీ ప్రజాపాలనకు, ప్రజాప్రభుత్వానికి ఏర్పడడం కోసం ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించారు. ఇది మరవలేని విజయం. మేము కూడా ఊహించేంత స్థాయిలో ప్రజలు మమ్మల్ని ఆదరించారు. దీనికి ప్రజలకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో జరిగిన పరిపాలన మనం అందరూ చూశాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రజావేదికను కూల్చడంతో మొదలుపెట్టినటువంటి విధ్వంసాలు పోలింగ్ వరకు కూడా కొనసాగించారు. రాష్ట్రం జరిగిన అరాచక పాలన, ప్రభుత్వ సహజ వనరులను చేసిన దోపిడీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీల నాయకులపైన, కార్యకర్తలపైన చేసినటువంటి దౌర్జన్యాలు, దాడులు, అక్రమ కేసులు, ప్రతిపక్షాలపైనే కాకుండా సాధారణ ప్రజలపైన కూడా దాడులు చేయడం, కేసులు పెట్టడం, లొంగ తీసుకోవాలని ప్రయత్నాలు చేయడం, దీంతో పాటు ఎస్సీలపైన విపరీతమైన దాడులు చేశారు. బలహీన వర్గాలపైన దాడులు చేశారు. వెనుకబడిన కులాలపైన దాడులు చేశారు. ఎస్సీలైతే చంపి డోర్ డెలివరీ కూడా చేశారు. అయినా కూడా ముఖ్యమంత్రి గారు ఏమాత్రం కూడా స్పందించలేదు. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి యొక్క పరోక్ష సహకారంతో, ఉదాసీనతో ఇటువంటి జరిగాయి. దీంతో పాటు ప్రజలపైన విపరీతమైన భారం మోపారు. అన్ని రకాల పన్నులు పెంచడం, చెత్త పన్ను లాంటి చెత్త పన్నులు వేయడం, నిత్యావసర ధరలు విపరీతంగా పెంచేయడం, మద్యం ధరలు పెంచేయడం, ఒకటి కాదు అన్ని రకాల ఛార్జీలు, అన్ని రకాల పన్నులు విపరీతంగా పెంచి బాదుడంటూ చేసి ప్రజలపైన విపరీతమైనటువంటి ఆర్థిక భారం మోపారు. అదే సందర్భంలో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా చేశారు, పరిశ్రమలు రాకుండా చేశారు. ఉన్న పరిశ్రమలను, సంస్థలను కూడా వీళ్ళ దాడి తట్టుకోలేకుండా తరిమి కొట్టారు. తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి పెట్టుబడులు కానీ, అదేవిధంగా పరిశ్రమంతా కూడా ఇక్కడ పనిచేయకూడనటువంటి ఒక అహంభావంతో మరి వాళ్ళంతా కూడా నానా ఇబ్బందులు పెట్టడంతో చాలా మంది ఈ రాష్ట్రం వదిలిపెట్టే పరిస్థితి వచ్చింది. ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెట్టుబడులు పెట్టే సాహసం చేయలేటువంటి పరిస్థితులు రావడంతో ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది పూర్తిగా స్తంభించిపోయింది. విద్య లేకుండా పోయింది. యువతకు ఉపాధి కానీ, ఉద్యోగ అవసరాలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఈ సందర్భంలో అంతా కూడా అసంతృప్తి, తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఈ ప్రభుత్వంపై రావడం జరిగింది.
దాంతోపాటు రాష్ట్రం అంతా గంజాయిగా మార్చేశారు. యువత అంతా కూడా గంజాయికి బానిసలుగా చేసేశారు. వీటితో పాటు సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో పాలనలో ప్రజలకు ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారు. సుమారు 100 సంక్షేమ కార్యక్రమాలు పైగా రద్దు చేయడం జరిగింది. షెడ్యూల్ కులాలు చేసిన 27 సంక్షేమ కార్యక్రమాలను బీసీలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. పోనీ ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలైనా సక్రమంగా ఇచ్చారంటే అది లేదు. నవరత్నాలంటూ నవ మోసాలు చేశారు. నవరత్నాల పేట నేను బటన్ నొక్కుతున్నా అని చెప్పేసి మరో పక్క కరెంట్ ఛార్జీలు పెంచి లేదా వాళ్ళకు భూమి ఎక్కువ ఉందనో రకరకాల షరతులు విధించి లక్షలాది మంది బెనిఫిషరీస్ ను లబ్దిదారులను ఆ సంక్షేమ పథకాల నుంచి దూరం చేశారు. ఇవన్నీ కూడా తీవ్రమైన అసంతృప్తి ప్రజల్లో రావడం జరిగింది. వీటితో పాటుగా జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు, ప్రజల భవిష్యత్తు ఉండదని చెప్పి ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చేశారు. ప్రజల యొక్క ఆస్తుల రక్షణ లేకుండా పోయింది. స్వేచ్ఛ అనేది పూర్తి హరించేశారు. మాట్లాడితే కేసు, సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెడితే కేసు, సిఐడిని తన జేబు సంస్థగా మార్చుకొని రకరకాలుగా వేధించారు ప్రజలు. దీంతో ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేనటువంటి ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తీసుకొచ్చి పెట్టి ఎవరు మాట్లాడాలని కూడా భయపడే పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇవన్నీ కూడా చూసిన ప్రజలు అవకాశం కోసం ఎదురు చూశారు. అదే సందర్భంలో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓటేస్తే ఇంకా మనం ఈ రాష్ట్రాన్ని వదిలేసుకోవాల్సి వస్తున్నటువంటి పరిస్థితులు తీసుకొచ్చినప్పుడు ఈ రాష్ట్రం మళ్లీ బాగుపడాలన్నా, రాష్ట్రానికి మళ్లీ రాజధాని రావాలన్నా, ఈ రాష్ట్రంలో మళ్లీ పెట్టుబడులు రావాలన్నా, అభివృద్ది కార్యక్రమాలు మళ్లీ మొదలు కావాలన్నా, సంక్షేమ కార్యక్రమాలన్నీ మళ్లీ సక్రమంగా జరగాలన్నా ఈ రాష్ట్రానికి మళ్లీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఇది సాధ్యమవుతుందని చెప్పేటువంటి నిశ్చితమైన అభిప్రాయానికి ఈ రోజు రాష్ట్ర ప్రజలంతా వచ్చారు. దానికోసమే ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి